ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత నివాసులకు, ఈ శబ్దం వినబడుతున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈ రాత్రి ఈ అరుంధతి నగరి ప్రాంతంలో కృపా సువార్త కూడికను ఏర్పరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఈ ప్రాంతంలో తన వాక్కును, తన స్వార్థను ప్రకటించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా కూర్చుందాం. దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా ఆలకించి కొద్ది నిమిషాలు ప్రార్థనలోనికి వెళ్దాం. రండి, ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుని మనం ముందుకు సాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ బైబిల్ తెచ్చి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. గ్రీస్ దేశస్థులు కాని వారికి, జ్ఞానులకునో మూఢులకునో నేను రుణస్థులను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకునో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలవనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీస్ దేశస్థుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు నైనా మీ సన్నిధిని తోడుగా ఉంచి పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నైనా నీ వాక్కును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా కూడి ఉన్న మా అందరితోనూ, ఈ ప్రాంత నివాసులతోనూ, ఈ శబ్దం వినబడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రభు, అనేకులను ప్రభు రక్షణ మార్గంలోనికి మీరు నడిపించండి. ప్రభు స్తోత్రములు. ఈ వాక్యము ద్వారా అనేక యొక్క బంధకములు తిరిగిపోవను గాక, అనేక కట్లు విప్పబడును గాక, గుడ్డి వారి నేత్రములు తెరవబడును గాక, బంధింపబడిన వారికి స్వతంత్రత కలుగును గాక. దేవా, ఈ రాత్రి దేవా స్తోత్రం, మీరే మీ కార్యమును జరిగించండి. మీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం ధ్యానిస్తే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఈ లేఖ రాస్తూ, నేను మీకు రుణస్థుడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, పౌలు గారు తను చేసిన పరిచర్యలు ఎప్పుడూ కూడా రోమీయులను దర్శించాల. వారికి సువార్త ఎవరు చెప్పారు అనేది కూడా మనకి చరిత్రలో దొరకదు. పెంతెకొస్తు దినము నాడు వారు స్తోత్రములు, దేవుని మాటలు విని ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి ద్వారా ఆ ప్రాంతంలో అనేకులు సువార్త విని రక్షణ అనుభవంలోనికి వచ్చి సువార్త స్తోత్రము రోమీయులో మరి అక్కడ ప్రకటింపబడుతుంది. అయితే అక్కడ 2 రకమైన ప్రజలున్నట్లు పౌలు తెలియజేస్తున్నాడు. వారు ఎవరు అని మనం గమనిస్తే గ్రీకు దేశస్థులు, రెండోదిగా మనం గమనిస్తే స్తోత్రం కలుగునుగాక గ్రీక్ దేశస్థులు కాని వారిని, గ్రీకు దేశస్థులు కాని వారు స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే పౌలు వారితో అంటున్నాడు, నేను మీకు రుణస్థుడను అంటున్నాడు. పౌలు గారిని అడుగుదాం, పౌలు గారు మీరు వారి దగ్గర ఎప్పుడు ధనం తీసుకున్నారయ్యా అంటే, పౌలు అంటాడు, నా ముఖం వారు చూడలేదు, వారి ముఖం నేను చూడలేదు. వారు నాకు ధనం ఇవ్వలేదు, నేను వారికి ధనం ఇవ్వలేదు. మరి నీవు ఏ విషయంలో రుణస్థుడిగా ఉన్నావు అంటే, పౌలు అంటాడు, యేసు క్రీస్తుని స్తోత్రములు ప్రకటించే విషయములో, సులువను గురించిన వార్త వారికి తెలియజేసే విషయములో నేను వారికి రుణపడి ఉన్నాను అంటున్నాడు పౌలు. ఎందుకు అంటే, పౌల మీద దేవుడు ఒక భారమును పెట్టి ఉన్నాడు. ఏంటి ఆ భారం అంటే, సువార్తను ప్రకటించే భారం. అందుకే పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడవాడను కాను అని చెప్తాడు. ఇంకా మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటే అక్కడ రాయబడినది,
సువార్తను ప్రకటింపకుండినచో నాకు శ్రమ అని పౌలు గారే స్వయముగా చెప్పుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పౌలు మీద సువార్త భారము మోపినది దేవుడే. పౌలు మాత్రమే కాదు, యేసు ప్రభువును వెంబడించిన తన శిష్యుల మీద కూడా ఈ సువార్త భారమును మోపాడు. యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దినాలలో జాగ్రత్తగా గమనించండి, 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారికి దెయ్యముల మీద అధికారం ఇచ్చి, రోగముల మీద అధికారం ఇచ్చి, వారిని భూలోకమునకు స్తోత్రములు యూదుల మధ్యకు పంపుచు, ఇద్దరిద్దరిగా పంపుచు అంటున్నాడు. స్తోత్రములు, సువార్తను ప్రకటించండి అని వారికి చెప్పాడు. స్తోత్రములు. మత్తయి సువార్త 10వ అధ్యాయములో అక్కడ మనం చదవగలుగుతున్నాం. అక్కడ స్తోత్రములు యూదుల దగ్గరికి సువార్త చెప్పుటకు తన శిష్యులను పంపించాడు. యేసుక్రీస్తు చనిపోయి మరి స్తోత్రం తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించి 3 సార్లు ప్రత్యక్షమై వారిని బలపరిచి ధైర్యపరిచిన తర్వాత మరలా ప్రభు వారితో అంటున్నాడు, పరలోకము యొక్కయు భూలోకము యొక్కయు సర్వాధికారము నాకు ఇవ్వబడినది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని శిష్యులకు తెలియజేశాడు. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, శిష్యులకు స్తోత్రం మొదటగా చెప్పాడు, సమరయ ప్రాంతంలోనికి వెళ్ళొద్దు, అన్యజనుల ప్రాంతంలోనికి వెళ్ళొద్దు, మీరు నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళండి, నేను నశించుచున్న ఇశ్రాయేలు కొరకే పుట్టి ఉన్నాను అని యేసు ప్రభు వారికి తెలియచేసినట్లు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలాగా యేసుక్రీస్తు మొదటిగా ఎవరి మధ్య జన్మించాడు అనగా ఇశ్రాయేలులో జన్మించాడు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఇశ్రాయేలు రక్షింపబడాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకే అన్నాడు, మీరు అన్యజనుల ప్రాంతానికి వెళ్ళొద్దు, సమరయ ప్రాంతానికి వెళ్ళొద్దు, నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళండి. ఏంటండి ఇశ్రాయేలు నశించువారా అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇశ్రాయేలు మరి స్తోత్రం ధర్మశాస్త్రము కలిగిన వారు ఇశ్రాయేలు. మోషే ఆజ్ఞలతో కూడి మరి స్తోత్రము 10 ఆజ్ఞలు కలిగి, మరి మందిరము కలిగి, యాజకులు కలిగి, 5 రకముల బలి అర్పణలను కలిగి, 7 రకముల పండుగలు కలిగి, అర్పణ ఆచారములను కలిగి, మత ప్రతిష్టలో భక్తులుగా ఉండి అనేక విషయాలలో నిష్ట కలిగిన వారే యూదులు, ఇశ్రాయేలు. ఏంటండి ఇంత నిష్ట కలిగిన యూదులు నశించుచున్నవారా అని ప్రశ్నిస్తే యేసు ప్రభు అంటాడు, వారికి మరి స్తోత్రములు దేవాలయములున్నను, మరి అహరోను సంతానం నుండి వచ్చిన ప్రధాన యాజకులు ఉండను, లేవి గోత్రముల నుండి వచ్చిన యాజకులు ఉండను, దేవుని ఆజ్ఞల చేత స్తోత్రములు 5 రకాల బలి అర్పణలను వారికి ఉండెను, 7 రకముల పండుగలు వారికి ఉండెను, మత నియమములతో కూడిన ఆచార సంబంధమైన నియమములతో కూడిన వారి మధ్యకి ప్రవక్తలు వచ్చిన, రాజులు వచ్చిన, ఎన్ని వారి మధ్య ఉన్నను వారు నశించుచున్న వారిగానే ఉన్నారు. ఎందుకంటే వారి భక్తి వారిని రక్షించలేకపోయినది, వారి మందిరము వారిని రక్షించలేకపోయినది, వారి యాజకులు వారిని రక్షించలేకపోయినది, నీతిమంతులుగా వారు మార్చబడలేకపోయారు, నీతిమంతులుగా వారు తయారు కాలేకపోయారు. అందుకే స్తోత్రములు నశించిన దానిని వెతికి రక్షించడానికని వచ్చాము. ఎవరు నశిస్తున్నారు అనగా, అందుకే స్తోత్రములు యేసు ప్రభు దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చింది. కానాను స్త్రీ వచ్చి ఆమెను యేసు ప్రభుని అడుగుతుంది, స్తోత్రములు అయ్యా నా చిన్నది దెయ్యం పట్టినది, ఆమెను స్వస్థపరిచయ్యా అని అడుగుతున్నది. యేసు ప్రభు మౌనంగా త్రోవలో వెళ్ళిపోతున్నాడు, సమాధానం ఏమీ చెప్పలేదు. స్తోత్రములు మాటి కలుగుతున్నది. తన పక్కనున్న శిష్యులు అంటున్నారు, ప్రభువా ఆమెను పంపించే అన్నప్పుడు శిష్యులతో మాట్లాడడం ప్రారంభించాడు. రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లకి ఇవ్వడం అరుదు, నేను నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకే పంపబడుతుంది కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలా. ఈ మాట ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడు, ఎమ్మని ఆ కానాను స్త్రీ అన్నది, అయ్యా నేను కుక్క పిల్లని అని ఒప్పుకున్నది. ఎప్పుడైతే తన స్థితి తను ఒప్పుకున్నదో, స్తోత్రములు అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె స్వస్థత పొందినది వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ సందర్భాన్ని గమనిస్తే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భాన్ని చూడండి. నేను నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకే పంపబడుతుంది. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నేను యూదులకును గ్రీకు దేశస్తులకును రుణస్థుడనై ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే యూదులు భక్తిపరులు, యూదులు మత నిష్ఠ కలిగిన వారు, యూదులు ఆచారంలో నిష్ఠ కలిగిన వారు,
భక్తిలో నిష్ఠ కలిగిన వారు, సమర్పణలో నిష్ఠ కలిగిన వారు, వారి యొక్క విశ్వాసములో నిష్ఠ కలిగిన వారు, ఆజ్ఞలో నిష్ఠ కలిగిన వారు, ఇంత నిష్ఠ కలిగిన వారు వారికి రక్షణ లేదట. హల్లెలూయా. వారికి ఇంకా రక్షణ లేదంట, వారు నశిస్తూ ఉన్నారట. దానితో పాటు ఇంకొకరి గురించి ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? స్తోత్రములు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, గ్రీకు దేశస్థులకు నేను రుణస్థుడు. గ్రీకు దేశస్థులు అనగా దేవుడంటే తెలియని వాడు. గ్రీకు దేశస్థులు అనగా దేవునికి దూరస్తులు. గ్రీకు దేశస్థులు అనగా వాగ్దానము లేని వారు. గ్రీకు దేశస్థులు అనగా నిబంధన లేని వారు. గ్రీకు దేశస్థులు అనగా నిరీక్షణ లేని వారు. గ్రీకు దేశస్థులు అనగా వడంబడిక లేని వారు. గ్రీకు దేశస్థులు అనగా నశిస్తున్నవారు. అనగా లోకంలో మనం గమనిస్తే రకరకాల మతాలు కలిగిన వారు ఉండొచ్చు, రకరకాల కులాలు కలిగిన వారు ఉండొచ్చు, రకరకాల భాషలు మాట్లాడే వారు ఉండవచ్చు, రకరకాల జాతి కలిగిన వారు ఉండవచ్చు. మనుషుల దృష్టిలో, మనుషుల ప్రణాళికలలో రకరకాల జాతులు, కులాలు, మతాలు, భాషలు ఉండను. దేవుని దృష్టిలో రెండు రకాల ప్రజలు. ఒకటి దేవుని తెలుసుకున్న వారు, రెండో దేవుని తెలుసుకున్న వారు. హల్లెలూయా. దేవుని తెలుసుకున్న వారిని యూదులు అంటున్నారు, దేవుని తెలుసుకుని వారిని గ్రీకు దేశస్థులు అంటున్నారు. అయితే ఇప్పుడు రక్షణ అనేది, లేకపోతే సువార్త అనేది ఎవరెవరికి కావాలి అనగా యూదులకి సువార్త కావాలి, గ్రీకు దేశస్థులకి సువార్త కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కావాలండి సువార్త? యూదులకి సువార్త కావాలి, గ్రీకు దేశస్థులకి సువార్త కావాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథములో యేసు ప్రభుని ముందుగా చెప్పినట్లుగా శిష్యులను ముందు యూదుల యొద్దకు పంపించాడు, తర్వాత సర్వలోకములకు పంపించాడు. వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. స్తోత్రములు. జాగ్రత్తగా గమనించండి. అయితే ఇప్పుడు నాకున్న ఒక చిన్న ప్రశ్న, ఈ ప్రాంత నివాసులతోనూ ఇక్కడ కూర్చున్న వారితోనూ, నా మాట దేవ ప్రాంతం నుంచి ఉంటున్న వారితో నేను ఒక మాట్లాడగాలని ఆశపడుతున్నాను. సువార్త ఎవరికి? సువార్త ఎవరికి? హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్పినట్లుగా చిన్న సందర్భంలో చెప్పి, పాపులకు సువార్త కావాలి. ఎవరికి సువార్త కావాలి? పాపులకు సువార్త కావాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా ప్రాంతంలో పాపులు ఎవరు లేరండి, మాకెందుకండి సువార్త అని మీరు అడగొచ్చు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, పాపము లేదన్న వారు చేయకండి. స్తోత్రం. నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. మాకు కాదండి సువార్త. ఎవరికి సువార్త? దేవుడంటే తెలియని వారికి సువార్త చెప్పాలి. ఎవరికి సువార్త? వాగ్దానం లేని వారికి సువార్త చెప్పాలి. ఎవరికి సువార్త? నిబంధన లేని వారికి సువార్త చెప్పాలి. ఎవరికి సువార్త? దేవునికి దూరస్తులకు సువార్త చెప్పాలి. ఎవరికి సువార్త? మరణములో ఉన్న వారికి సువార్త చెప్పాలి. మంచిది, సువార్త వారికే చెప్పాలి. కానీ సువార్త ఎవరికి అనగా పాపికి సువార్త కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది, జాగ్రత్తగా వినండి, సువార్త అనేది వేరే కాదు, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే సువార్త. సువార్త అంటే పెద్ద మర్మం ఏం లేదురా, జాగ్రత్త వినండి. సువార్త అంటే పెద్ద మర్మం ఏం లేదు, యేసు ప్రభువుని గురించి ప్రకటించడమే సువార్త. యేసు ప్రభుని గురించి ఏమి ప్రకటించాలి గమనించండి. 4 మాట యేసు ప్రభుని గురించి. ఒకటి, 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రక్త మాంసములు కలిగి ఈ లోకములో కన్యక గర్భములో పుట్టాడు. హల్లెలూయా. రెండోదిగా మనం గమనిస్తే ఆయన మన కొరకు శ్రమపడ్డాడు. మూడోదిగా మనం గమనిస్తే ఆయన మన కొరకు చనిపోయాడు. నాలుగోదిగా మనం గమనిస్తే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఇదే సువార్త. పుట్టాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. సువార్త అంటే ఇదేనండి. ఒక పాపికి కావలసిన సువార్త ఇదే. ఎందుకంటే సువార్త మనిషిని రక్షిస్తుంది, సువార్త మనిషిని విడిపిస్తుంది, సువార్తలో శక్తి ఉంది. జాగ్రత్తగా గమనించండి. నశించుచున్న వారికి వెలుగుదనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది సువార్త.
హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, యూదులు తుర్చిక్రియను వెతుకుతున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. ఎందుకు ఈరోజు సువార్త కావాలి? మనిషి అనగా లోకంలో ఉన్న సమస్త మానవ జాతి పాపము చేసిన వారు. వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కులమని, మతమని, జాతని, భాషని, పెద్దవారని, చిన్నవారని, ధనికులని, సామాన్యులని, సామంతులని, చదువున్న వారిని, చదువు లేని వారిని, గొప్పవారని, భేదవారని, ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఇప్పుడు పాపికి కావాల్సింది సువార్త. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో నశించిపోతున్న మనిషినికి బ్రతికించడానికి, ఆ వ్యక్తికి జీవం ఇవ్వడానికి, ఆ వ్యక్తిని రక్షించడానికి ఇప్పుడు ఆ వ్యక్తికి కావలసింది సువార్త. హల్లెలూయా. ఏంటి ఆ సువార్త? జాగ్రత్తగా గమనించండి. నా మాటలు వింటున్న దేవుని వినవారా, ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఈ కృపా సువార్తలో మొట్టమొదటిగా ప్రభు స్తోత్రములు యూదులకును గ్రీకు దేశస్థులకును సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మా మీద భారం పెట్టబడింది. ఏంటి ఆ భారం? సువార్త ప్రకటించే భారం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త మీ ఎందుకు వచ్చింది? ఒక శుభవార్తను పట్టుకుని వచ్చాం. ఏంటి ఆ శుభవార్త? అంటే పాపల మీద రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. పాపల కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరు? ఈ రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? స్తోత్రములు. పరలోకములో నుండి శరీరమును ధరించుకొని రక్త మాంసములు కలిగి భూమి మీదకి నవతారముగా వచ్చిన వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వచ్చేట మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 19:10 ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. జాగ్రత్తగా వినాలి. యేసు దగ్గరికి వెళ్ళి అడగండి, యేసయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? స్తోత్రం. యేసు దగ్గరికి కాకపోయినా ఆయన తల్లి దగ్గరికి వెళ్ళండి. అమ్మ, నువ్వు కన్నికగా ఉన్నప్పుడు గాబ్రియేలు దూత నీ దగ్గరికి ప్రత్యక్షమైనది కదా. దైవ పొందిన కృప పొందిన మర్యాద పిలిచినప్పుడు ఏదో శుభవచనమని ఆతృతపడి వెళ్ళావు కదా. గాబ్రియేలు నీతో ఒక మాట మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఇదిగో నువ్వు ఒక కుమారుని కంట, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. ఆయన తన ప్రజలను పాపముల నుండి అతడు రక్షించును, అతడికి యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు కదా. అంటే ఆమంటది, నిజమేనయ్యా చెప్పాడు. నాలో నేను గర్భం మోసిన గర్భము, నాలో పెరిగిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. తన ప్రజలను పాపము నుండి విడిపించే శక్తి కలిగిన వారు. హల్లెలూయా. సరే, పెరిగిన తర్వాత యేసు దగ్గరికి వద్దాం. యేసయ్యా, మరి నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి? పరలోకాన్ని విడిచి, తండ్రిని విడిచి, సింహాసనమును విడిచి, అధికారమును విడిచి, మరి తండ్రిని విడిచి, మహిమను విడిచి, నీకు నీవుగా వ్యక్తులుగా చేసుకుని శిలువ మరణం పొందినంత వరకు తగ్గించుకొని దేవుడు అయ్యుండి మట్టిగా ఎందుకు పుట్టావంటే ఆయన చెప్తాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అని చెప్తాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంటున్నాడు, యేసుక్రీస్తు స్తోత్రములు కలుగును గాక పాపులను రక్షించుటకు వచ్చినది మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది అని చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కాదండి, ఇక్కడ పౌలు వారు తిమోతికి చెప్పు అంటున్నాడు, ఓ తిమోతి, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? పాపులను రక్షించుటకు భూమి మీదకు వచ్చానన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. తల్లిచ్చిన సాక్ష్యం, యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం, అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని మనం గమనిస్తే
ఆయన ఎందుకు వచ్చాడట? ఆయన ఎందుకు వచ్చాడండి? అమ్మా మాట్లాడాలి. ఆయన ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి. ఇప్పుడు ఎవరు పాపులు? ఎవరు పాపులు చెప్పాలి. ఎవరు పాపులు? అందరు పాపులా, కొందరు పాపులా? ఆ? అందరా కొందరా? అందరు పాపులేనా? మీరు పాపులను ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? చెయ్యొద్దండి నేను పాపిని అని. మీరు పాపియేనా? సరే, ఇప్పుడు మీరు పాపి అయితే ఇప్పుడు మీకు పాపము నుండి విడిపించే వ్యక్తి కావాలి. ఎవరికి పాపము నుండి విడిపించే వ్యక్తి కావాలి? ఆ? ఎవరికి పాపము నుండి విడిపించే వ్యక్తి కావాలి? స్తోత్రం. మీకు ఉపమానంగా, ఇప్పుడు నేను దొంగతనం చేసి పట్టబడ్డా, లేకపోతే హత్య చేసి పట్టబడ్డా, లేకపోతే నేను స్తోత్రములు లంచం తీసుకొని పట్టబడ్డా. పోలీసులు నన్ను పట్టుకొని చెరసాలలో వేశారు. కోర్టులో నిలబెడితే నా తప్పు నిర్ధారణ అయింది, తప్పు చేశానని. ఇప్పుడు నన్ను శిక్షించడానికి జైల్లో వేశారు. జైల్లో వేసి ఇప్పుడు నేను వేడుకుంటున్నాను, నన్ను విడిపించండి విడిపించండి అని. నా దగ్గరికి నా ఎదురుగా ఉన్న సహోదరుడు స్తోత్రము ఒక సంచి పట్టుకొని 1,00,000 రూపాయలు పెట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో సహోదరుడా, నీ కోసం తెచ్చా, ఇదిగో ఉంచుకో అని నాకు ఇచ్చాడు. అప్పుడు నేనేమంటాను? మంచిగా బలే తెచ్చావు సహోదరుడా, నేను చాలా ఆపదలో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు. నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు, నా అన్నదమ్ములు, నా చుట్టాలు, నా బంధువులు బయట ఉన్నప్పుడు అందరూ నన్ను ప్రేమించారు. లోపలికి వచ్చినాక అందరూ నన్ను మర్చిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. నువ్వన్నా వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చావు, చాలా సంతోషం అంటానా? జైల్లో ఉన్న 1,00,000 నేనేం చేసుకుంటా? నువ్వే ఉంచుకో అన్నా. తర్వాత ఇంకో సహోదరుడు వచ్చాడు, మంచి ఫలాలు తీసుకొచ్చాడు, స్తోత్రములు రుచికరమైన భోజనం తెచ్చాడు. ఇప్పుడు నేను ఆయన అంటున్నా, ఈ రుచికరమైన భోజనం ఒక్క పూట సంతోషిస్తా, తర్వాత మళ్ళీ నాకు దుఃఖమే, ఏం చేసుకోవాలి నేను అన్నా. హల్లెలూయా. ఇంకొక ఆయన వచ్చాడు, స్తోత్రములు ఒక మంచి మాట చెప్పాడు, అయ్యా నీకు 2 ఇల్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అని చెప్పాడు. అప్పుడు నేనంటున్నా, రేపో మాపో చచ్చిపోయే నాకు ఎందుకయ్యా గవర్నమెంట్ ఇచ్చింది, ఆయనే ఉంచుకోమని అన్నా. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి ఒక లెటర్ పట్టుకొని వచ్చాడు, పట్టుకొని వచ్చి అంటున్నాడు, నీకు విడుదల కలిగింది అని చెప్పాడు. ఎప్పుడు సంతోషం వచ్చింది నాకు? ఎప్పుడు సంతోషం కలిగింది? ఇప్పుడు పాపకి ఎప్పుడు సంతోషం? డబ్బు వస్తేనా, ఇల్లు వస్తేనా, ఆశీర్వాదం వస్తేనా, ఉద్యోగం వస్తేనా, రోగం పోతేనా, మరి సొంతం సంపద వస్తేనా, సకల ఐశ్వర్యం వస్తేనా, విడుదల వస్తేనా? హల్లెలూయా. ఇప్పుడు పాపికి డబ్బు కావాలా, ఆశీర్వాదం కావాలా, ఇల్లు కావాలా, స్వస్థత కావాలా, విడుదల కావాలా? ఏం కావాలి? ఈ రాత్రి మీకేం కావాలి? ఎంతమంది వచ్చారు విడుదల కోసం? హల్లెలూయా. దేని నుండి విడుదల కావాలి? విడుదల కావాలంటే బాగానే ఉంది. దేని నుండి విడుదల కావాలి? దేని నుండి విడుదల కావాలంటే అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. బయట ఉన్నావా, లోపల ఉన్నావా, బంధింపబడి ఉన్నావా, ఎక్కడున్నావో నీకు తెలిస్తేనే కదా విడుదల కోరేది. హల్లెలూయా. ఈరోజు మనిషి ఎక్కడున్నాడో తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన స్థితి తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన బ్రతుకుడు తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన యొక్క గుంటెతనం తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన యొక్క అంధత్వం తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన చీకటి బ్రతుకుడు తాను ఎరగలేకపోతున్నాడు. మనిషి తన పాప స్వభావాన్ని తాను ఎరగలేకపోతున్నాడు. జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో జరుగుతున్నవన్నీ మనిషికి తెలుస్తున్నాయి. ఆకాశంలో జరుగుతున్న చలనములు మనిషికి తెలుస్తున్నాయి. అనాథమ కింద జరుగుతున్న చలనములు మనిషికి తెలుస్తున్నాయి. లోకంలో జరుగుతున్న ప్రకృతిలో ఉన్న మార్పులు మనిషికి తెలుస్తున్నాయి. కానీ మనిషి హృదయంలో ఉన్న ఆత్మస్థితి మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు. హల్లెలూయా. తను ఏ స్థితిలో ఉన్నాడో మనిషి ఎరగలేకపోతున్నాడు. నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీ స్థితి నీకు తెలిస్తే తప్ప నీ విడుదల కోరలేవు. నువ్వెవరివి? మొట్టమొదటిగా తెలుసుకో, నువ్వెవరివి? నువ్వు పాపిని గుర్తుపట్టు. నువ్వు పాపిని గుర్తుపట్టు. తల్లి గర్భంలోనే పాపమని నీ తల్లిని కరుణని గుర్తుపట్టు. నీ ఆలోచనలో పాపం ఉన్నది, నీ తలపులలో పాపం ఉన్నది, నీ జన్మలోనే పాపం ఉన్నది. ఎస్కేల్ గ్రంథంలో రాయబడినది, దేవుడు మనిషిని చూసినప్పుడు లోతలో ఉన్నాడట. శ్రద్ధగా వినండి, మనిషి జనన విధానం చూడగా అని వాక్యం ఉంది.
మనిషి జనన విధమ చూసినప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? స్తోత్రం కలుగును గాక. రక్తపు మడుగులో పొరులాడుతున్నాడట. ఆయనకు ఉప్పు రాయలేదట, బట్ట చుట్టలేదట, నాభి సూత్రం కొయ్యబడలేదట. చూస్తున్నప్పుడు లోపగా కనిపించాడంట దేవుడికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్తము దానికి గుర్తుగా ఉందనగా పాపమునకు గుర్తుగా ఉన్నది. అందుకే యెషయా మనం చూస్తున్నాం, రెండే మనం వివాదం చేస్తున్నాం. నీ పాపములు కెంపు ఎర్రగా ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీసుకుందాము. ఈ పాపము రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమము వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వల్ల తెల్లనివగును. ఇక్కడ రెండు మన వివాదం తీసుకుందాం, రెండు మన గొడవ పరిష్కారం చేసుకుందాం. ఏంటి ఆ పరిష్కారం? మీ పాపములు ఎర్రని వలె హిమము వల్ల తెల్లబడును. చాలండి. మీ పాపములు ఎర్రగా ఉన్నాయి, మీ పాపములు కెంపుగా ఉన్నాయి. ఇక్కడ రక్తం దేనికి గుర్తుగా ఉంది? పాపమునకు ఎరుపు దేనికి గుర్తుగా ఉంది? పాపమునకు గుర్తుగా ఉంది. రక్తం ఎరుపుగానే ఉంటది కదా, అలాగా ఉంటుందా? ఇప్పుడు మనిషి జనన విధం చూస్తే ఎలా ఉన్నాడంట? రక్తములో పొరులాడుతున్నాడట. ఇప్పుడు మనిషి ఎక్కడ పొరులాడుతున్నాడు? ఓ పుట్టిన మనిషి, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన మనిషి, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వెక్కడ వరలాడుతున్నావు? నువ్వెక్కడ పడుకొని ఉన్నావు? స్తోత్రములు ఒక్కసారి కనులు తెరిచి చూడు. నీ లోక జీవితం ఏమిటో? నువ్వు పొరలాడుతుంది రక్తములో, పాపములో నువ్వు పొరలాడుతున్నావు. పాపము జీవితంగా జీవిస్తున్నావు, అన్యాయపు జీవితం జీవిస్తున్నావు, అక్రమ జీవితం జీవిస్తున్నావు, నాశకరమైన జీవితం జీవిస్తున్నావు. త్రాగుడులో, వ్యభిచారములో, హత్యలో, దొంగతనములో, నాశములో, కామములో, కక్షలో, భేదములో, భక్తి వేషములో, ముసుగు భక్తిలో కూర్చొని పాపము చేస్తున్న సాధువులో ఈ రోజు కూర్చుని పాపములో కాదా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చూస్తే రక్తములో పొరలాడుచున్నారు, ఎక్కడ చూసినా పాపమే. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాపము తల్లి పొగడి ఉన్నాడు. మనిషి నీళ్ళల్లో ఘోరపు విషము కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఎవరికి సువార్త, ఎవరికి రక్షణ? స్తోత్రం పాపులకే, పాపులకే. స్తోత్రం కలుగునుగాక. ఎవరు పాపి? అందరూ పాపులే, అందరూ పాపులే, ఏ భేదము లేదు. స్తోత్రం. ఆలోచన చేయి, ఆలోచన చేయి. నీలో ఉన్న చిన్న మనస్సాక్షి ఉంటే, నిజంగా నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు క్రైస్తవుడవో కాదు, దేవుడు తెలుసుకున్న వ్యక్తిలో కాదు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుని అంటల్లా, దేవుడు తెలియని వ్యక్తిని అంటల్లా. నువ్వు మనిషి అని మర్చిపోకు. నీ జన్మము రక్త మరుగులో ఉన్నదని మర్చిపోకు. నువ్వు బ్రతుకు పాపములో ఉన్నదని మర్చిపోకు. నీ హృదయం అంతా పాపముతో ఉందని మర్చిపోకు. నీ ఆలోచనలో పాపము, నీ మాటలో పాపము, నీ చూపులో పాపము, నీ నడకలో పాపము, నీ నడకలో పాపము, నీ బ్రతుకులో పాపము. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో పొరలాడుతూ దానితో భక్తి చేస్తున్న దేవుడి పిల్లలేరా, ఈ రాత్రి యేసుని కొరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించు. ఇలాంటి సువార్త చెప్తే ఎవరు నమ్మరు. ఈ నేను ఎప్పుడో విన్నా. ఇప్పుడు కావాల్సింది ఎలాంటి సువార్త తెలుసా? రోగాలు పోయే సువార్త. ఈరోజు జనాలు ఆకర్షించబడాలంటే ఏ సువార్త చెప్పాలి? గాయపరిచే సువార్త వద్దు, పాపాన్ని ఒప్పింపజేసే సువార్త వద్దు, సమస్యలు పోయే సువార్త చెప్పండి. ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రూపాయి ఇస్తే 10 రూపాయలు వచ్చే సువార్త చెప్పండి.
ఈరోజు సువార్తకుడు ఎలా ఉందో చెప్తే జాగ్రత్త ఏనండి. నేను ఒక సువార్తకుడిని అనుకోండి, సువార్తకుని అనుకుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సహోదరుడు ఉన్నాడు. సహోదరుడికి దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. సహోదరుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన పరిస్థితి గమనించాను. అతడు చాలా సమస్యల్లో సతమతమైపోతున్నాడు, కష్టాల్లో సతమతమైపోతున్నాడు, బాధల్లో సతమతమైపోతున్నాడు, ఇబ్బందుల్లో సతమతమైపోతున్నాడు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విరోధాలు, పిల్లల మధ్య భేదాభిప్రాయాలు, సమస్యలు, అప్పు బాధలు, కష్టాల్లో ఉన్నాడని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను బాగుపరుస్తాడు. యేసు ప్రభు మంచోడు, యేసు ప్రభు కరుణ కలిగిన వాడు, యేసు ప్రభు దయ కలిగిన వాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ అప్పులు పోవాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రా. నీ కష్టాలు తీరాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. నీ రోగం పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. నీకు ఇల్లు కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. ఉద్యోగం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. నీ సమస్యలన్నీ తీరాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. ఇదిగో యేసు ప్రభు నమ్ముకొని నీటిలో బాప్తిసం తీస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచి మాట చెప్పిన అసలు చెప్పండి. బాగుందా స్వార్థ? ఇదే కదా స్వార్థ అంటే, ఇదే కదా. ఇది ఆయన ఇదే అంటున్నాడు. మరి ఇదే కదా స్వార్థ అంటే. ఇంక ఇక్కడ అంటున్నారు కాదు, ఇది కదా, ఇది కదా. మరి అరుంధతి నగరంలో ఏ స్వార్థ? రోగాలు పోయే స్వార్థ, పాపము తీసివేసే స్వార్థ. మరి పాపం తీయాలి అంటే ఏం చేయాలి? సరే వినండి, కూర్చొని. యేసు ప్రభు 33.5 సంవత్సరాల జీవితంలో జీవించాడు ఈ లోకంలో. ఒక సామాన్యమైన మానవుడిగా పెరిగాడు. తండ్రి వృత్తిని భద్రంగా పని నేర్చుకున్నాడు. 35 ఏళ్ల దాకా కుటుంబ బాధ్యతలు మోశాడు. సమయం వచ్చినప్పుడు యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత పరలోక రాజ్యం సమీపించినదని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 3.5 సంవత్సరములు సువార్త చేశాడు. ఈ సువార్త ప్రారంభంలో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఈ సువార్త ప్రారంభంలో యేసు ప్రభు గుడ్డి వారికి స్వస్థతనిచ్చాడు, కుంటి వారికి స్వస్థతనిచ్చాడు, మూగ వారికి నోరిచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, చనిపోయిన లాజరును తిరిగి లేపాడు, పక్షవాయు కలిగిన వారిని స్వస్థపరిచాడు, సేనా భయం పుట్టిన వారిని స్వస్థపరిచాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. గుంపులు గుంపులు గుంపులుగా యేసు ప్రభు వచ్చాడు జనులు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా జన సమూహం. ప్రభు తినడానికి కూడా సమయం ఉండేది కదట. అద్దరికి వెళ్తే అద్దరికి వచ్చేవారట, కొండ మీదకి వెళ్తే కొండ మీదకి వచ్చేవారట, ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి వచ్చేవారట, మందిరంలోకి వెళ్తే మందిరంలోకి వచ్చేవారట. అసలు ఆయన నిద్రపోనిచ్చేవారట కాదట, మీద 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 పడిచ్చేవారట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే సత్యం చెప్పడం ప్రారంభించాడో, ఎప్పుడైతే వారి హృదయంలో ఉన్న విషయాలు చెప్పడం ప్రారంభించాడో, ఎప్పుడైతే వారి పాపాన్ని ఎత్తి చూపించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే స్తోత్రములు వారిలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే వారి అపవిత్రమైన జీవితాన్ని చూపించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే వారి మాలిన్య జీవితాన్ని ఎత్తి చూపించడం ప్రారంభించాడు, అప్పుడు వారు అంటున్నాడు, ఈయన కాదు మాకు రాజు, కైసర మాకు రాజు, మరి ఏమేం చేయమంటామంటే సిలువలో అని కాదు. అద్భుతాలు చేసినప్పుడేమో రాజు కావాలన్నారు, స్తోత్రములు సత్యం చెప్పినప్పుడేమో సిలువ అంటున్నారు. ఇప్పుడు జనులకు అద్భుతాలు కావాలా, సిలువ కావాలా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీకు ఏది కావాలి? అరుంధతి నగరం వాసులకు మీకు అద్భుతం జరగాల, పాపం పోవాలా? అద్భుతమా, పాపమా? ప్రైజ్లా ప్రైజ్లా. సరిసద్ది కదండి. అద్భుతం ఎవరికొద్దా? అద్భుతం ఎవరికొద్దా? మీ కొరకు ప్రార్థిస్తారు అందరు లైన్లోనికి రండి. స్తోత్రములు ప్రార్థన చేస్తున్నప్పుడు స్తోత్రములు కింద పడిపోతున్నారు, దెయ్యాలు పోతున్నాయి అంటే అందరు లైన్ చేస్తారు. కొబ్బరి నూనె ఉంటుంది. ఇక్కడ స్తోత్రములు అద్భుతం కాదండి, పాపులు మారు మనసు పొందే సువార్త. పాపులు మారు మనసు పొందే సువార్త. ఏంటి పాపులకు మారు మనసు వచ్చే సువార్త? జాగ్రత్తగా వినండి. నమ్మకం ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసుని కొరకు పుట్టాడు, యేసుని కొరకు శ్రమ పడ్డాడు, యేసుని కొరకు మరణించాడు, యేసుని కొరకు తిరిగి లేచాడు, యేసుని కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మవలసిన సువార్త ఇదే. ఇది నువ్వు నమ్మవలసిన సువార్త ఇదే. యేసు ప్రభు అద్భుతాలు చేసింది, ఆశ్చర్య కార్యాలు చేసింది. సువార్తలో ఒక భాగము, ఒక పాటికి రక్షణ కలగడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో 3 మెట్ల పైన నిలువెల్లా వెలిగిపోయాడు.
ఆయన శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు, వస్త్రహీనుడుగా మారాడు, నిబంధనుడుగా మారాడు. ఆయన స్తోత్రములు ఆకాశానికి భూమికి మధ్యలో చూడమగిన వాడిగా మారాడు, వ్యసనాత్మకుడిగా మారాడు. భారమైన ప్రతి నేలను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ ఎక్కాడు. ఎందుకయ్యా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ నిందలు, ఎందుకయ్యా ఈ అవమానములు, ఎందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా ఈ వస్త్రహీనత, ఎందుకయ్యా ఈ సమస్య అంటాడు యేసయ్య. నా కోసము కాదు, ఓ మనిషి నువ్వు పాపము ఉండగా నీ స్థానంలో చనిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు, క్రైస్తవ సమాజాలకు శిలువ ఎప్పుడు గుర్తొస్తారో తెలుసా? యేసు వచ్చినప్పుడు 40 రోజులు వచ్చినప్పుడు 40 రోజులు దివారాత్రులు శిలువ గురించి ధ్యానిస్తారు, మర్చిపోతారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, శిలువ అనేది భక్తి కాదు, శిలువ అనేది మతం కాదు. శిలువను గురించిన మాట మనిషికి రక్షణగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అపొస్తలులు అంటున్నారు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నా. ఇప్పుడు కావలసింది మనిషికి సిలువ సువార్త. ఈ సిలువ సువార్త ఎందుకు దేవుని బిడ్డలారా? యేసు మన కొరకు చనిపోయాడు, యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. ఓ మనిషి నువ్వు పాపివి, ఓ మనిషి నువ్వు పాపివి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను పాపిని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను పాపిని, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములో జీవిస్తున్నాను, పాపములను చనిపోతున్నాను. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. పాపుల కోసం నరకం కాచుకొని ఉన్నది, పాతాళం కాచుకొని ఉన్నది. స్తోత్రములు. ఇప్పుడు నాకు ఇక మార్గము లేదా, ఇక నాకు విడుదల లేదా అని నేను ఆలోచించుకుంటూ కూర్చున్నాను. స్తోత్రం కలుగును గాక. మీకు ఉపమానం చెప్పడానికి ఒక చిన్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అరుంధతి నగరంలో నేను పుట్టాను, ఈ అరుంధతి నగరంలో నేను పెరిగాను. ఒక మూల నా స్తోత్రములు ఒక ఇంటిలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు మీకు తెలిసి ఉండొచ్చు, నా యొక్క స్తోత్రములు అత్తమామలు మీకు తెలిసి ఉండొచ్చు, లేక ముత్తాతలు మీకు తెలిసి ఉండవచ్చు. ఎంతో కాలం నుంచి వారు ఇక్కడే పెట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పెట్టుకున్నారు, కుటుంబాన్ని సంపాదించారు. అదే ప్రకారముగా నేను పోయి అరుంధతి నగరంలో పుట్టాను. పుట్టి స్తోత్రములు పెరుగుతున్న కొలది నాకు స్నేహితులు పంచమయ్యారు. పుట్టి పెరుగుతున్న కొలది స్తోత్రము కుటుంబం తయారైంది. పుట్టి పెరుగుతున్న కొలది బంధువులు ఎక్కువైపోయారు. పుట్టి పెరుగుతున్న కొలది స్తోత్రములు ఐక్య సమాజంలో పేరు వెనుక మరి సంపాదించుకున్నాను. ఇదే ప్రకారముగా పుట్టి పెరుగుతూ స్నేహితులు వచ్చారు, కుటుంబం వచ్చింది, బంధువులు వచ్చారు, ఐశ్వర్యము పేరు వెనుక వచ్చింది. దానితో పాటుగా పాపములో పెరిగిపోతున్నాను. నా హృదయం ఎంతో పాపమే, నా ఆలోచనంతో పాపమే, నా మనసంతా పాపమే, నా చూపంతా పాపమే, నా మాటంతా పాపమే. మనిషినల్లా నీళ్ళ దూరపుగా నిషుడుగా ఉన్నాను. నాకు తెలిసిపోయింది నేను పాపినని, నాకు తెలిసిపోయింది నా వృద్ధి నిండా పాపం ఉన్నదని. నా పాపం పోవాలంటే నేనేం చేయాలి, నా పాపం పోవాలంటే నేనేం చేయాలి అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు నాకు ఒకటే ఆశ, ఇప్పుడు నాకు ఒకటే కోరిక, డబ్బు సంపాదించాలని కాదు, నాకు ఒకటే ఉద్దేశము పేరు సంపాదించాలని కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఉద్దేశము పదవి సంపాదించాలని కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఉద్దేశము ఇల్లు కట్టాలని కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఉద్దేశము ఉద్యోగం చేయాలని కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఉద్దేశము కారు కొనాలని కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఉద్దేశము నా పాపము నుండి ఎవరు నన్ను రక్షిస్తారా. హల్లెలూయా. నేను వెతకడం ప్రారంభించా, నా సైనికతో వెతకడం ప్రారంభించా. ఇప్పుడు నాకు ఒకటే గురి, నా పాపమును పరిహరించేవాడు. నాలో నాకు అనిపించింది, ఈ అరుంధతి నగరంలో ఉన్నంతసేపు, ఈ స్నేహితుల మధ్య ఉన్నంతసేపు నా స్నేహితులందరూ దుష్టులే, నా స్నేహితులందరూ తాగబోతులే, నా స్నేహితులందరూ వ్యభిచారులే, నా స్నేహితులందరూ దొంగలే, నా స్నేహితులందరూ అబద్ధికులే, నా స్నేహితులందరూ మోసగాళ్ళే, నా స్నేహితులందరూ దూరమాడే వాళ్ళే, నా స్నేహితులందరూ లోబడిన వాళ్ళే, నా స్నేహితులందరూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చెడు వ్యసనాలు కలిగిన వారు. ఇలాంటి వారి మధ్య నేను ఉండి, ఇలాంటి వారి మధ్య నేను పెరిగి, ఇలాంటి వారి మధ్య నేను ఉంటే నేను కూడా చచ్చిపోతాను. కాబట్టి ఈ ఊరు విడిచి హైదరాబాద్ వెళితే నా పాపం పోతుంది అనుకుని ఈ ఊరు విడిచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. ఎందుకు హైదరాబాద్ పోయా మాట్లాడాలి. అరుంధతి నగరం విడిచిపెట్టి హైదరాబాద్ ఎందుకు వెళ్ళా? పాపాన్ని విడిచిపెట్టడానికి. ఈ గుంటూరు అరుంధతి నగరంలో ఉన్న పాపం అనే యజమానుడు హైదరాబాద్ లో ఉన్నాడా లేదా? హైదరాబాద్ ఒక యజమానుడు, గుంటూరుకు ఒక యజమానుడు ఉంటాడా? చెప్పండి. అన్ని చోట్ల ఒకటేనా? హైదరాబాద్ లో పనిచేస్తున్న పాప పురుషుడు
గుంటూరు ప్రాంతంలో ఉన్న అరుంధతి నగరంలో ఉన్న పాప పురుషుడు ఒకడా ఇద్దరా? ఒకడే. స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ కొద్దిగా తక్కువ చేశాడు, అక్కడ కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. సరే ఒంటరిగా వస్తావరా, నీకు రమ్యమైనది చూపిస్తా. ఎక్కడంటే కొద్దిగా మనుషుల భయం ఉంది, అక్కడ వెళ్తే మనుషుల భయం లేదు. హైదరాబాద్ లో విచ్చలవిడితనం. స్తోత్రం కలుగును గాక. హైదరాబాద్ అంతా విచ్చలవిడితనం. ఇక అక్కడ భయం లేదు, అక్కడ భయభక్తులు లేవు. రా, నీకు రమ్యమైనవి చూపిస్తా. అందమైనవి చూసినప్పుడు, ఆ రమ్యమైనవి చూస్తున్నప్పుడు, ఆ సుందరమైనవి చూస్తున్నప్పుడు ఈయన ఆ మనసు నిలుపుకోలేక ఇక్కడికంటే ఇంకా భయంకరమైన తప్పులు చేశాడు. ఇంకా అక్కడ కూడా మనసు నెమ్మది లేదు, తృప్తి లేదు. అయ్యో, మా గుంటూరు ప్రాంతంలో అరుంధతి నగరంలో ఉన్నప్పుడు మనశ్శాంతి సంధితో ఉన్నా, ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనశ్శాంతిని అంతా కోల్పోయా. ఇప్పుడు ఏం చేద్దామా అనిపించి నేను అనుకున్నా, అసలు ఈ దేశంలో కాదు, దేశమే దాటిపోదాం అనుకున్నా. దేనికి భయపడి దేశాన్ని విడిచిపెట్టి ఫ్లైట్ ఎక్కి అమెరికా పోయా. అమెరికా పొంగల్ ఇంకా రమ్యమైనవి కనబడుతున్నాయి అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నేను ఊరూరు తిరిగినా, వీధి వీధి తిరిగినా, దేశం తిరిగినా పాపం పోయిదా? చెప్పండి. గుంటూరు నుంచి రాజమండ్రి పోతే పాపం పోయితా? రాజమండ్రి నుంచి విజయవాడ పోతే పాపం పోయితా? విజయవాడ నుంచి స్తోత్రం కలుగును గాక నాగపట్నం పోతే పాపం పోయిద్దా? నాగపట్నం నుంచి గౌరీపట్నం పోతే పాపం పోయిద్దా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయిదా? మాట్లాడండి. పోదా? పేర్లు ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. నన్ను వివరించక్కర్లేదు. ఇక మీరు క్రైస్తవులే కదా. హల్లెలూయా. ఊరూరు తిరిగినంత మాత్రమే పాపం పోతుందా? 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 సరే, పాపం పోదు కదా. సరే, ఇంకో మాట కూడా చెప్తా. స్తోత్రం కలుగును గాక. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, పాపం పోలా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఊరూరు తిరగడం వల్ల ప్రయోజనం లేదు. కాలు నొప్పులు దండగా, ప్రయాస దండగా, డబ్బులు దండగా, కష్టం దండగా, అన్నిటిని విడిచిపెట్టి మనశ్శాంతి లేకుండా ఉండడం దండగా. కాబట్టి ఇప్పుడు నాకు పాపం పోయే మార్గం ఏంటా అని ఒకసారి దిగులతో కూర్చున్నప్పుడు ఇది ఇలాంటి సహోదరుడు వచ్చాడు. వచ్చి నన్ను ప్రశ్నించాడు, ఏంటి సహోదరుడా దిగులతో ఉన్నావు, ఏంటి ఎలా కూర్చున్నావు అని అడిగాడు ఆయన నన్ను. అప్పుడు నేను అన్నాను, సహోదరుడా, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఏమైనా పరిష్కారం చేస్తావా అని అడిగా. ఏంటి చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు అన్నాను, నాకు పాపం పోయే మార్గం ఏమంటే చూపిస్తావా అన్నాడు. అన్నాను, ఏమన్నాను ఆయనతో, నేను పాపం తీసివేసుకునే మార్గం అంటే చూపిస్తావా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఓ ఈజీ అన్నాడు. ఏమన్నాడు? ఈజీ అన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అదేదో నాకు చెప్పు అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదు, గొర్రెలు మేకలు ఎడ్లను తీసుకొచ్చి బలిచ్చేది పాపం వద్దన్నాడు. ఏమన్నాడు ఆయన? ఒక 10,000 తీసుకో, ఒక ఎద్దును తీసుకో, ఒక గొర్రెను తీసుకో, ఒక మేకను తీసుకో, వెళ్ళిపోయి బలిచ్చేయి, నీ పాపం పోయిద్దన్నాడు. సరేనని గొర్రెను తీసుకున్నా, మేకను తీసుకున్నా, ఎద్దును తీసుకున్నా, స్తోత్రములు మంచి ఊరేగింపుతో వెళ్ళి, స్తోత్రములు ఒక కషాయవాడిని తీసుకెళ్లి, కషాయవాడు అంటే కరెక్ట్ కదా, నాకు కోసి కషాయవాడిని తీసుకెళ్లి కత్తెత్తి ఒక్క ఏటికి తల నరికేలా చేశా. ఆ రక్తం బాబు గిలగిల కొట్టుకున్నప్పుడు నేను గంతులేసా. అది కొట్టుకోవడం నాకు ఆనందం. ఎందుకని పాపం పోయింది. దాని చర్మం వచ్చా, వండుకొని తిన్నా, అక్కడే తాగింటికి వచ్చా. పాపం పోయిందా పోలేదా? మా పాపం పోయిందా పోలేదా? వాక్యం చెప్తుంది, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు స్తోత్రములు రక్తమును బట్టి మన పాపము పోదు. అప్పుడు నాకు అర్థమైంది ఆయన చెప్పింది అబద్ధం. అయితే పాపం పోలా. నేను అలాగే కూర్చున్నా. ఇప్పుడు నాకు పాపం పోవడానికి మార్గం కావాలి. మళ్ళీ ఆలోచన దిగుతూ ఉన్నా. అలాంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు, ఏంటండి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఎందుకు అలా దిగులుతూ ఉన్నారని అడిగాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అయ్యా, నేను అరుంధతి నగరంలో పుట్టా. అరుంధతి నగరం గుంటూరు ప్రాంతంలో ఉంది. ఆ గుంటూరు ప్రాంతంలో స్నేహితులను సంపాదించుకున్నా, కుటుంబాన్ని సంపాదించుకున్నా, బంధువులను సంపాదించుకున్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, అన్ని నాకున్నాయి. కానీ పాపం పోవడానికి నాకు మార్గం తెలియలా. అక్కడ ఉన్నంత వరకు నా మనశ్శాంతి లేదు. హైదరాబాద్ వెళ్ళిన మనశ్శాంతి లేదు. అమెరికా వెళ్ళిన మనశ్శాంతి లేదు. నాకు ఒక సహోదరుడు పరిచయం ఉన్నాడు. ఆయన అడిగాను, అయ్యా పాపం పోయే మార్గం చెప్పంటే ఆయన రక్తం చెందించమన్నాడు. పాపం పోలా. ఇగో నువ్వేమన్నా పాపం పోయే మార్గం చెప్పాయి అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు చేయవలసిన పనేమీ లేదు, ఉమ్ము మింగకుండా ఉపవాసం ఉండి పాపం పోయింది అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడండి? ఉమ్ము మింగకుండా ఉపవాసం ఉండి పాపం పోయింది అన్నాడు. సరే సహోదరుడు, మంచి మంచి మాట చెప్తావు,
కాబట్టి ఇక స్తోత్రములు హల్లెలూయా. రాత్రి 10ంటికి భోజనం చేసేవాడిని, సాయంత్రం 5ంటికి మళ్ళీ స్తోత్రములు స్టార్ట్ చేసేవాడిని, మళ్ళీ సాయంత్రం 10ంటి దాకా భోజనం చేసేవాడిని కాదు. ఉమ్ము కూడా మింగకుండా ఉన్నా. 40 రోజులైపోయింది, 50 రోజులైపోయింది, 100 రోజులైపోయింది, 120 రోజులైపోయింది. రోజులు గడుస్తున్నాయి కానీ మనసు మారట్లా. 40 రోజులు మంచి నిష్ఠ చేశా, హల్లెలూయా. 40 రోజులు మంచి భక్తి చేశా, కానీ ఏం ప్రయోజనం లేదు. 40 రోజులు అయిపోయింది, మళ్ళీ మామూలే. నాకు అర్థమైంది పాపం పోలేదని. సరేనని ఇంక దిగులతో కూర్చున్నా. అలాగే ఇంకొక ఆయన మార్గంలో వెళ్తున్నాడు. ఆయన అడిగాడు, ఏంటయ్యా చెంతగా ఉన్నావని. అప్పుడు ఆయన ఒక బైబిల్ పట్టుకుని తెల్లటి వస్త్రం ధరించుకుని ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తున్నాడు. ఇక నేను అప్పుడు ఆయన చూసి అమ్మాయ మంచి ఆయన దొరికాడు అనుకున్నా. అప్పుడు ఆయన చెప్పాను ఆ సమస్య అంతా. సహోదరుడా, పాపం పోయే మార్గం ఏమని చెప్తావా అంటే, ఇదిగో నేను ఊరు తిరిగా పాపం వల్ల, గొర్రెల మేకలు అర్పించా పాపం వల్ల, భూమి మింగకుండా ఉపవాసం ఉన్న పాపం వల్ల, నువ్వేమన్నా పాపం పోయే మార్గం చెప్తావంటే ఆయన అన్నాడు, ఓరి పిచ్చోడా, ఇంత పని చేశావా? ఎంత ఈజీగా తెలుసా నీకు పాపం పోవాలంటే? స్తోత్రం కలుగును గాక. నాలాగా ఒక తెల్ల చొక్కా గుర్తించుకో, ఒక ప్యాంటు పెరిగించుకో, 120 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని నాతో పాటు చర్చికి రా అని చెప్పేశాడు. బాగుందా? హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నా, ఇంతేనా? ఒక 500 పెట్టి ప్యాంటు షర్ట్ కొనుక్కున్నా, ఒక 100 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కున్నా. పాప అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఉపదేశం అంటే తెలియదు, దైవత్వం అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు, జీవం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, విమోచన అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, అధికారులు అంటే తెలియదు, ప్రజల కమిటీ తెలియదు, భక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు నాకేమి తెలియకపోయినా నేను ఆయన మాట నమ్మి బైబిల్ కొనుక్కున్నా, తెల్లకాయకల్లా షర్ట్ వేసుకున్నా, వెళ్ళి కూర్చున్నా. ఆ గొల్లు తెలంగాణ అందరూ కళ్ళ వస్త్రం ధరించుకున్న వాళ్ళే కనబడుతున్నారు నాకు. వాళ్ళ మధ్యలో కూర్చున్నా. నాకు కూర్చోగానే అందరికి వెళ్ళి చూస్తున్నా, స్తోత్రం స్తోత్రం అన్నాను. నేను ఎప్పుడు స్తోత్రం అనలోని ఇంకా అక్కడ చూసాను. నేను అనకపోతే బాగాదని స్తోత్రం స్తోత్రం అని స్టార్ట్ చేశాను నేను ఇవాళ. హల్లెలూయా. స్తోత్రం వచ్చేసింది నాకు ఇక. హల్లెలూయా. తర్వాత ఇంకా వాళ్ళు స్తోత్రం అయిపోయిన తర్వాత ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు నాకు అర్థం కాదా. వాళ్ళు చేసింది నేను కూడా స్తోత్రం, నేను ఆమె వచ్చేసింది నాకు ఇక. ఇంకా వాళ్ళు డ్రమ్ము కొట్టడం ప్రారంభించారు, కంగ కొట్టడం ప్రారంభించారు, తబలా వాయించడం ప్రారంభించారు, కీబోర్డ్ వాయించడం ప్రారంభించారు, అందరికి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. నా బ్రతుకులు ఎప్పుడు చప్పట్లు కొట్ల, ఇక చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాను నేను కూడా. హల్లెలూయా. ఇక దైవజనుడు లేచాడు, పాస్టర్ గారు లేచాడు, స్తోత్రములు వాక్యం చెప్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని అనగానే నాకు కూడా అబ్బా మని నుంచి అనిపించింది. డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది, 31వ తారీఖు వచ్చింది. ఎవరైనా బాప్తిజం తీసుకునేవారున్నారంటే నేనున్నాను అని చేయొచ్చా. స్తోత్రములు 31వ తారీఖు తీసుకుని పాస్టర్ గారు నీళ్ళలో వచ్చి బాప్తిజం ఇచ్చేశాడు. ఒక్క నెల రోజులు గట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ అబద్ధాలే, తర్వాత మళ్ళీ బూతులే, తర్వాత మళ్ళీ పాపమే, తర్వాత మళ్ళీ అన్యాయమే, తర్వాత మళ్ళీ సినిమాలే, తర్వాత మళ్ళీ సీరియల్లే, తర్వాత మళ్ళీ జబర్దస్తే, తర్వాత మళ్ళీ డిఏ, తర్వాత మళ్ళీ అపవిత్రమైనవి, తర్వాత మళ్ళీ స్తోత్రం గొడవలే, తర్వాత మళ్ళీ బూతులాటలే, తర్వాత అన్ని స్తోత్రం కలుగును గాక. బజార్లో అంతా మన బ్రతుకంతా కావుడి కావాలి. నాకు తెలుసు నీకు స్తోత్రం రాదు ఇప్పుడు. చెప్పరే చెప్పరే. ఎందుకంటే ఈ అరుంధతి నగరంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ అనుకుంటుంది లేదు. తప్పు అనుకోకండి, క్షమించండి. ఏదో మిమ్మల్ని అనేది గాయపరచాలని కాదు, సత్యం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యగారు మరి స్తోత్రం పాపం పోయిందన్నావు కదండి, పాపం పోలేదంటే ఆయన అన్నాడు, నీలోనే తప్పు ఉంది అయ్యా, అందుకే నీకు పాపం పోలేదన్నాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాకు అర్థమైంది, నా తెల్లటి వస్త్రం నా శరీరాన్ని మార్చగలిగింది కానీ, నా నల్లటి వస్త్రం తీసి తెల్లటి వస్త్రం వేయగలిగింది కానీ నాలో పాపం తీసుకోలేకపోయింది. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైన తర్వాత నేను కూర్చొని ఏడుస్తున్నా. నా పాపమునకు పరిహారం చెల్లించేవారు లేరా, నా పాపమును తీసివేసేవారు లేరా, నాకు ఎక్కడికి వెళ్తే ప్రాయశ్చిత్తం కలుగుతుందని నేను కూర్చున్నప్పుడు ఒక ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నాకు అడిగాడు, నువ్వు ఎలా ఉన్నావన్నప్పుడు, అయ్యా నాకు పాపం పోయే మార్గం చెప్పన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, స్తోత్రములు, నీ పాపం పోవాలంటే పాప విషయంలో నువ్వే మరణించు అని చెప్పాను. హల్లెలూయా. పాప విషయంలో నీవే మరణించు, అప్పుడు నీ నుండి పాపమే పోవాలి అని చెప్పాడు. నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, పాప పురుషుడు మన నుండి తొలగిపోవాలి అంటే నేనే పాప విషయంలో మరణించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక పాప విషయంలో నేను మరణించకుండా పాపము నా నుండి పోదండి. నేను బ్రతికినంత కాలం పాపము నన్ను అంటే ఉంటుంది, నేను బ్రతికినంత కాలం పాపము నాలోనే ఉంటుంది. ఎందుకంటే నేను పాప శరీరమే ఉన్నాను, పాపం యొక్క స్వభావం కలిగి ఉన్నాను, పాపం యొక్క ఆలోచనలు
కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను బ్రతికినంత కాలం పాపము నాలో ఉంటుంది. ఇప్పుడు నేను చనిపోతానే తప్ప నా పాపములకు పరిహారం రాదు అంటే దాని అర్థం శరీరంగా చనిపోమని కాదు. ఇక పాపము చేయాలని తీర్మానం తీసుకొని నీతిగా బతుకుతానని మోడంబరిగా కలిగినప్పుడే తప్ప పాపముని ఉండిపోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను మీ కొరకు చనిపోయానని మీరు నమ్మిన ఎడల మీరు కూడా నాతో మరణములు పాలిభాగస్థులని ఎరగండి అన్నాడు. ఇప్పుడు స్తోత్రములు, మన పాపం పోవడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించారు. రక్షణ పొందిన వారందరూ ఏం చేశారో తెలుసా? యేసు మరణములో పాలి పొందారు. అంటే ఇప్పుడు పాప విషయంలో వారు ఏమయ్యారు? చనిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాపం పోవాలంటే ఏం చేయాలి? పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతకాలి. స్తోత్రం. ఈ రాత్రి ఒక్క మాట అడుగుతున్నా, స్తోత్రం కలుగును గాక. మరి మీ పాపం పోయిందా? మీరు యేసును నమ్మి 20 సంవత్సరాలైంది, మీరు యేసును నమ్మి 40 సంవత్సరాలైంది, మీరు యేసును నమ్మి 50 సంవత్సరాలైంది, మీరు యేసును నమ్మి పొదుక క్రైస్తవులు కావచ్చు, మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో సంవత్సరాలైంది. నేను అడుగుతున్న ఒక్క మాట, మీ పాపం పోయిందా? మీ పాపానికి పరిహారం దొరికిందా? మీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరికిందా? పాపము నుండి నాకు విడుదల దొరికిందని మీ మనస్సాక్షి నీకు చెప్తుందా? నేను పాపిని కాదు, నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తినని నీకు అర్థమైందా? ఈ రాత్రి పాపం పోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు పాపాత్మురాలు అని ఉంది బైబిల్లో. ఆమె స్తోత్రములు పాపములో పట్టబడి పాపమును చేస్తూ పాపములో జీవిస్తూ ఉంది, వ్యభిచారము చేస్తూ ఉంది. తన బ్రతుకంతయు సమాధానము లేక, సంతోషము లేక, ఆనందము లేక, తృప్తి లేక జీవిస్తూ ఉంది. ఆమె వెతుకుతూ ఉంది, నా పాపమును ఎవరైనా పరిహరించగలరా? నా పాపమును ఎవరైనా తీసివేయగలరా? నా పాపమును ఎవరైనా నన్ను రక్షించగలరా అని వెతుకుతున్నప్పుడు ఆమెకు ఒక ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు పరిసయ్యుడైన సీమోను ఇంట్లో భోజనమునకు వచ్చాడన్న వార్త ఆమె చెవినబడినది. అప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళుతున్నప్పుడు, ఒక యజమానుడి దగ్గరికి వెళుతున్నప్పుడు, ఒక అధికారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక విలువైన అత్తరుని తీసుకుని ఆయన ఎదుట వెళ్ళినది. వెళ్ళి ఆయన పాదముల మీద పడినది, కన్నీటితో పాదములను తడిచినది, తల వెంట్రుకలతో పాదములను తుడిచినది, పదవులతో పాదములను ముద్దు పెట్టుకున్నది. తెచ్చిన అత్తరును ఆయన పాదముల మీద పోసినది. హల్లెలూయా. అయితే నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలకు ఎవరు చెప్పారు ఆయన పాపమును పరిహరిస్తారని? ఈ పాపాత్మురాలకు ఎవరు చెప్పారు ఆయన పాదాలు పడపాలని? ఈ పాపాత్మురాలకు ఎవరు చెప్పారు ఆయన పాదాలు పోవాలని? ఈ పాపాత్మురాలకు ఎవరు చెప్పారు ఆయన ముద్దు పెట్టుకోవాలని? ఈ పాపాత్మురాలకు ఎవరు చెప్పారు ఆయన స్తోత్రములు అక్కడ పోయాలని? నేను స్తోత్రం కలుగునుగాక. ఈమె మనసులో గుర్తుపెట్టినది, ఆయన ఎద్దకు వెళితే నా పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. ఈయన ఎద్దకు వెళితే నా పాపములు క్షమించబడతాయి. అక్కడ సీమోను భోజనానికి వెలిసిన సీమోను అంటున్నాడు, ఈయన ఎవరు, ఈయన స్థితిగతి ఏమిటో, నిజంగా ఈయన ప్రవక్త అని తెలిసిన ఎవరా, అసలు ముట్టనివారు కదా అని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఆయనకు ఒక ఉపమానం చేస్తాడు. ఓ సీమోను, ఒక ఆయన దేశాంతరము వెళుతూ 500 దేనారములు అప్పించాడు, ఇంకొక ఆయనకి 50 దేనారములు అప్పించాడు. 500 దేనారములు అప్పించి 50 దేనారములు అప్పించి దేశాంతరము వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మరలా తిరిగి వచ్చాడు. 500 దేనారములు అప్పించిన దగ్గరికి వెళ్ళన్నాడు, అయ్యా నా దేనారములు నాకు ఇచ్చేయన్నాడు. అయ్యా యజమానుడా నా దగ్గర లేదని క్షమించు అన్నాడు. అతన్ని క్షమించాడు. 50 దేనారములు ఇచ్చిన దగ్గరికి వెళ్ళాడు, నా అప్పు నాకు తీర్చి అన్నాడు. నా దగ్గర లేవు క్షమించు అన్నాడు. అయితే యజమానుడి దగ్గరలో ఎక్కువగా ఎవరిని క్షమించాడు అని ప్రశ్నించాడు. అప్పుడు సీమోను కరెక్ట్ సమాధానం చెప్పాడు. అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పాను. ఆయన నువ్వు సరిగా యోచించితివని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదముకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదం. ఇక్కడ ప్రభు ఆమెతో మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. నేను ఇంట్లోకి వచ్చాను, నువ్వు నీళ్ళు ఇవ్వలా, ముద్దు పెట్టుకోవాలా, తుమాలు ఇవ్వాలా, కానీ ఈ స్త్రీ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి
ముద్దాడుతుంది, కన్నీటితో పాదాలు తడుపుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె నాకు పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రములు. అయితే అక్కడ అన్నాడు యేసు ప్రభావమును చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఇదిగో నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళు. నువ్వు నన్ను విస్తారముగా ప్రేమించడం కనుక నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని చెప్తాను, ముందుకెళ్తాను. దానికి స్తోత్రం. ఒక ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, పక్షవాయుతో పడిన వ్యక్తి. మంచాన పడ్డాడు, ఇక తిరిగి లెగలేని స్థితిలో ఉన్నాడు. అప్పటికే యేసు ప్రభువు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రతి ప్రాంతంలో. ఒక నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నారు. ఇక ఆయన మరణ పడకలో ఉండి కొట్టుమిట్టుకులు ఆడుతున్నాడు కదా. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆ వ్యక్తి స్వస్థపడతాడు, ఆ వ్యక్తి బాగుపడతాడు. ఒకవేళ ఆయన నడవకపోయినా, ఆయనకు నమ్మకం లేకపోయినా, మనం ఎత్తుకెళ్తే మనలో విశ్వాసమును బట్టి ఆ వ్యక్తి స్వస్థ పొందుతాడేమని నమ్మి నలుగురు 4 మంచపు కోళ్లు పట్టుకొని మంచంతో పాటు తీసుకెళ్లారు యేసు దగ్గరికి. యేసు ప్రభు అప్పుడు ఒక పెంకుటిల్లులో ఉన్నట్టుంది బైబిల్లో. ఆ పెంకుటిల్లులో ఒక జనసమూహం ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఆ పెంకులు తీసి మంచమును యేసు ప్రభు దగ్గర ఉన్న దగ్గరికి ఇచ్చారు. యేసు ప్రభు అది చూసి ఆశ్చర్యపడి అన్నాడు, జనులు గుంపులు కూడి స్తోత్రమ్మా, ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన కనుక ఇంటి మీద తెచ్చి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య వారిని దించిరి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా నీ పాపము క్షమించబడి ఉన్నవని వారితో చెప్పగా శాస్త్రులు పరిచయం. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. జాగ్రత్తగానండి. నలుగురు వ్యక్తులు రోగం పోవడానికి వచ్చారా, పాపం తీసేయడానికి వచ్చారా? పాపం పోవాలని వచ్చారా? యేసు ప్రభు దగ్గరికి ఈ నలుగురు వ్యక్తులు ఆయన మోసుకొచ్చింది పాపం పోవాలనా, రోగం పోవాలనా? ఆ? ఇప్పుడు వీళ్ళకి యేసు రోగం తీసేసేవాడనా, పాపం తీసేసేవాడని తెలుసా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వ్యక్తి రోగం పోయితేనే తెచ్చారా, పాపం పోయితేనే తెలిచారా? అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది? యేసుకు తెలుసు అది. అందుకే రోగం పోయింది సహోదరుడు, నీ మంచం ఎత్తుకొని పోనలు అక్కడ, సహోదరుడు నీ పాపం పోయింది, నీ పరిపత్తుకొని పరిగెత్తన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వారు అన్నారు, పాపము తీసివేయడానికి దేవుడికి తప్ప అధికారం లేదు, నువ్వెవరికి దైవదూషణ చేస్తున్నావు. అక్కడే రావండి లోకాసు వార్తలో. స్తోత్రములు. జగత్తునండి పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చేటప్పుడు యేసయ్య పాపముల మీద అధికారము కలిగి వచ్చాడు. పాపములను క్షమించే అధికారం ఒకే ఒక ఆయనకు ఉన్నది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రాత్రి నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఏ మతస్థుడమైనా కావచ్చు, నువ్వు ఏ కులస్థుడమైనా కావచ్చు, నువ్వు ఏ జాతి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు చదువున్న వ్యక్తివైనా చదవలేని వ్యక్తివైనా, ఈ రాత్రి నేను సేవమైన యేసుని ప్రకటిస్తున్నావు. నేను ప్రకటిస్తున్న యేసు నీ పాపములను క్షమించే యేసు, నీ పాపములను పరిహరించే యేసు. హల్లెలూయా. ఇల్లు వచ్చిందని నేను చెప్పగల్లా, ఆశీర్వాదం వచ్చిందని నేను చెప్పగల్లా, స్వస్థత వచ్చిందని చెప్పగల్లా. నీ విశ్వాసమును బట్టి అవి నీకు జరుగుతాయి. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇది ఇవ్వకపోయినా పర్వాలా, యేసు దగ్గరికి వస్తే ఒక్కడి వరకు ఖర్చుతో పాప క్షమాపణ జరుగుతుంది. యేసును నమ్మితే ఒకటి ఖర్చుతో పాప రోగానికి పరిహారం దొరుకుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి పాపములను క్షమించమని, అదే పాపము మీరు క్షమిస్తారని ఆ ప్రభుని గురించి ఈ అనంతటి నగరంలో సాక్షిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. నేను ప్రకటిస్తున్న యేసు నీ రోగము తీసివేయకపోయినా నీ పాపములను తీసివేయగలిగిన శక్తివంతుడు. యేసుని ఎందుకు నమ్మాలో తెలుసా? యేసుని ఎందుకు అంగీకరించాలో తెలుసా? పాప పరిహారము కొరకు, పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాపము నుండి విడుదల పొందడం కొరకు. చరిత్రలో చూసుకోండి, చరిత్ర గ్రంథాలు చదివి చూసుకోండి, చరిత్రలో మనుషులను చూసుకోండి. ఎంతో క్రూరులు మార్చిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం ఇస్తున్నారు. బైబిల్లో ఉన్న తప్పులు కనిపెడదామని చదివాడట. ఒక దైవజనుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. బైబిల్లో ఉన్న తప్పులు కనిపెడదామని చదివాడట. ఆ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? బైబిల్ నా తప్పులనే చూపించింది అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో పట్టుకుంటున్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నీ జీవితమే బయటపడుతుంది.
అందుకే నా మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు పాపివి, నీలో పాపం ఉంది. పాపం అనగా రెండు రకాలుగా ఉంది. ఒకటి కంటికి కనబడే పాపం, రెండు కంటికి కనబడే పాపం. కంటికి కనబడే పాపం మనుషులందరికీ తెలుస్తుంది. ఆ స్తోత్రములు కంటికి కనబడే పాపాలు తెలుసుకోవడానికి ఆ వ్యక్తి భక్తులు అవసరంలా. కంటికి కనబడే పాపాలు తెలుసుకోవడానికి నీతిమంతులు ఎక్కర్లా. స్తోత్రములు కంటికి కనబడే పాపాలు తెలుసుకోవడానికి స్తోత్రములు గొప్ప భక్తులు ఎక్కర్లా. హల్లెలూయా. తాగుబోతులు చూసి స్తోత్రములు దేవుని నమ్ముకున్న వ్యక్తి తాగుబోతు అంటాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి కూడా తాగుబోతే అంటాడు. ఎందుకని? దేవుని నమ్ముకున్న వ్యక్తి తాగిన వ్యక్తి ముందుకెళ్తే ఏమంటాడు? తాగుబోతు పో నా దగ్గర నుంచి అంటాడు. దేవుని నమ్ముకున్న దగ్గరికి వెళ్ళి నిలబడింది ఏమంటాడు? ఆయన తాగుబోతు పో అంటాడు. అవునా? నమ్మిన వ్యక్తి అన్నాడు, నమ్మని వ్యక్తి అన్నాడు. తాగుబోతు తన వ్యక్తి కలిగిన తెలుసుకోవడానికి దేవుని నమ్మాలా, నమ్మక్కర్లేదా? అర్థం కాల మీకు? అర్థం కాల మీకు? ఒక త్రాగుబోతు నీ ముందు నిలబడ్డాడు, నువ్వు గుర్తుపెట్టాలే తాగుబోతని. అన్ని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆయన గుర్తుపెట్టాడే తాగుబోతని. సరే, ఒక వ్యభిచారిని దగ్గరకు వచ్చింది, ఈమె వ్యభిచారాన్ని నువ్వు గుర్తుపెట్టావు. అన్యుడి దగ్గరికి వెళ్ళింది, ఆయన వ్యభిచారాన్ని గుర్తుపెట్టాడు. స్తోత్రములు స్తోత్రములు దేవుణ్ణి తెలుసుకోవాలా ఆ వ్యభిచారిని గుర్తుపెట్టడానికి? తెలుసుకోవాలని పని లేదు. ఆయన గుర్తుపెట్టాడు, నువ్వు గుర్తుపెట్టావు. హత్య చేసే వ్యక్తి ఉన్నాడు, స్తోత్రములు నువ్వు గుర్తుపెట్టావు, ఆయన గుర్తుపెట్టాడు. మోసం చేసే వ్యక్తి ఉన్నాడు, నువ్వు గుర్తుపెట్టావు, ఆయన గుర్తుపెట్టాడు. ఇప్పుడు కంటికి కనబడే పాపాలు గుర్తుపట్టడానికి దేవుని నమ్మక్కర్లా, అది అందరికీ తెలుసు. తాగుబోతు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు తాగుబోతు అంటే ఆయన గుర్తుపెడతాడు, మౌనం అయిపోతాడు. నిజంగా నేను తాగుతున్నాను కాబట్టి తాగుబోతున్నా అంటాడు ఆయన. వ్యభిచారం చేసే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు వ్యభిచారం అంటే ఆమె ఏమన్నా గుర్తుపెడుతుంది, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి వ్యభిచారి అంటున్నాడు. లంచాలు తీసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు లంచగొండి అంటే ఆయన గుర్తుపడతాడు. అల్లెలుయ్యా. పాకాడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి జోలవాడే దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు జోలగాడు అంటే గుర్తుపడతాడు. కానీ పాపాన్ని గుర్తుపట్టిన వాడు ఎవరో తెలుసా? అంతరంగంలో పాపము దాచిపెట్టుకున్నవాడే పాపం అంటే దేవుడు. హల్లెలూయా. అంతరంగంలో పాపం ఏంటండి? అవి ఎట్లా ఉంటాయి అంటే మీరు అనొచ్చు, జాగ్రత్తగా వినండి. అంతరంగంలో పాపాలు కంటికి కనబడేవి కావంటండి. అవి ఎలా ఉంటాయో తెలుసా? స్వార్థం. అంతరంగంలో దాగిన పాపం ఏంటి? స్వార్థం. అమ్మా చెప్పాలి, అంతరంగంలో దాగిన పాపం ఏంటి? స్వార్థం అంటే ఏంటి? స్వార్థం అంటే ఏంటి? హల్లెలూయా. స్తోత్రములు. స్వార్థం అంటే నా గురించి నేను ఎప్పుడు ఆలోచన, నాది నేను అన్నదే స్వార్థం. ఇంక రెండో వాళ్ళు ఎట్టబోని నాకు సంబంధం లేదు. నాది నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, మా సంఘం బాగుండాలి, మా సంఘ బిడ్డలు బాగుండాలి, నేను మాత్రం బాగుండి అందరూ చెప్పుకోవాలి. ఏంటిది? ధనాపేక్ష. ఏంటిదంట? ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ఏంటి? హల్లెలూయా. ధనాపేక్ష అంటే ఏంటి చెప్పాలి? డబ్బు మీద ఆశ. ధనాశ సమస్త కీడులకు మూలం, అది నాశనమునకు ఉరిలో పడేస్తుంది. హల్లెలూయా. కపటం అంటే వేషధారణ. కపటం అంటే ఏంటి? వేషధారణ అంటే ఎలా ఉంటది? నీకు కావాలంటే చెప్తా. ఒక సినిమా యాక్టర్ తల్లి వేషం వేస్తుంది, కూతురు వేషం వేస్తుంది, అత్త వేషం వేస్తుంది, భార్య వేషం వేస్తుంది, తోడుకోళ్ళ వేషం వేస్తుంది, కోడల వేషం వేస్తుంది, అన్ని వేషాలు వేస్తాయి. స్తోత్రం కలుగును గాక. అయితే ఆమెను అడగండి, అమ్మా ఇన్ని వేషాలు వేసావు కదా, అసలు నిజ వేషం ఏంటంటే ఇది నటనండి వేషధారణ అంటుంది. వేషం అంటుంది, నిజ జీవితం వేరు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలు ఎలాగున్నారంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్రైస్తవులాగా, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులాగా, లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు లోకం దగ్గర, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్తోత్రంలాగా. స్తోత్రములు ఓసరం వల్ల ఎలాగ రంగులు మార్చి ఉంటుందో ఈ రోజు దేవుని పిల్లలు కూడా అలా రంగులు మార్చేస్తున్నారు. హల్లెలూయా. వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. క్రైస్తవులు వేషాలు వేసుకునేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉండేవాడు క్రైస్తవులు. అన్యుల దగ్గరికి వెళ్ళినా ఒకేలాగుంటావు, లోకంలో ఉన్న ఒకేలాగుంటావు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ఒకేలాగుంటావు, సమాజంలో ఉన్న ఒకేలాగుంటావు, పాపల మధ్య ఒకేలాగుంటావు. ఎక్కడికి వెళ్ళినా నీ రూపం మారదు, నీ రూపం ఎప్పుడు ఒకేలాగుంటది. చెక్కుముక్క రాయనప్పుడు చూసారా? ఎటు తిప్పినా ఒకే కోణం ఉంటుందట. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే మా స్తోత్రం రూపాలు మార్చేవాడు కాదు, వేషాలు మార్చేవాడు కాదు. హల్లెలూయా. ఎటు చూసినా ఒకేలాగా కనబడే క్రైస్తవుడు. హల్లెలూయా. కక్షలు,
భేదాలు, విమతములు, అసూయలు, గొడవలు, స్తోత్రములు, విరోధాలు, ఇవన్నీ కంటికి కనబడాయా, కంటికి కనబడనయా? చెప్పండి. కంటికి కనబడేయా, కంటికి కనబడనయా? ఆ? ఇప్పుడు మీరు కనబడే పాపలా, కనబడని పాపలా? నా మాట అర్థం కాల. కనబడే పాపలా, కనబడని పాపలా? కనబడే పాపు త్రాగిపోతూ స్తోత్రం తూలుగా బుర్రగుంటలో పడిన ఆయన అత్తర్ల బొర్రలు అన్నట్టుండు వాటికి. హల్లెలూయా. పడిందేమో బురదగుంటలు, దొర్లాడేమో బురదగుంటలు. ఆయన ఎక్కడుందా అనుకున్నాడు? అత్తర్లో పడినట్టుంటుంది. స్తోత్రం కలుగును గాక. తెల్లారులేసి చీన రోత జీవితం ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కదే మామూలు. ఆయనకన్నా తెలిసింది కొద్దిగా. మరి నిజంగా నువ్వు వేషం వేసుకున్నావు, స్వార్థం ఉందని నీకు తెలుసా? కపటం ఉందని నీకు తెలుసా? ధనాశ ఉందని నీకు తెలుసా? కక్షలున్నాయని నీకు తెలుసా? భేదాలున్నాయని నీకు తెలుసా? విమతలు నీకు ఉన్నాయని తెలుసా? విరోధాలు నీకు ఉన్నాయని తెలుసా? నీ అంతరంగంలో ప్రేమ లేదని, దయ లేదని, కనికరం లేదని నీకు తెలుసా? స్తోత్రం కలుగును గాక. అంతరంగం అంతా చెడిపోయినదని, అంతరంగం అంతా పాడైపోయిందని నీకు తెలుసా? స్తోత్రములు. ఈ రోజు మనిషి తెలియకుండానే బ్రతికేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చింది ఏదో కంటికి కనబడే పాపములను బయట పెట్టడానికి కాదు. హల్లెలూయా. నీ అంతరంగంలో ఉన్న పాపములు కడిగి వేయడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. నీ అంతరంగంలో ఉన్న చెడుతనములు, నీ అంతరంగంలో ఉన్న మోసములు, నీ అంతరంగంలో ఉన్న స్వార్థములు, నీ అంతరంగంలో ఉన్న పాప గుణాలను తీసివేసి నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి తెలుసుకో, నువ్వెవరివి? నువ్వు పాపివి. నువ్వు పాపివి. ఓ పాపి, ఈ రోజు నీకు కావాల్సింది ఇల్లు కాదు, ఈ రోజు నీకు కావాల్సింది రక్షణించే యేసు. రక్షణించే యేసు. ఈరోజు ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీ పాపములకు పరిహారం కావాలా? యేసు ఎదుగురా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వెంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వెంత చెడుతనంలో ఉన్న పర్వాలా, నువ్వెంత అపవిత్రతలో ఉన్న పర్వాలా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడిపించడానికే నీ లోకానికి వచ్చాడు. నిన్ను విడిపించడానికే నీ లోకానికి వచ్చాడు. నువ్వు ఏది చేయలేకపోతున్నావు అది చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వేం చేయక్కర్లా, నీకోసం నేను చేస్తానని, నీకోసమని నేను చేస్తా. చిన్న ఉపమానం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. దీనికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి ఇద్దరు సహోదరులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కమల పిల్లలు. అన్నను చూస్తే తమ్ముని చూసినట్లుంది, తమ్ముని చూస్తే అన్నను చూసినట్లుంది. ఇద్దరు కూడా కమల పిల్లలు. వారు పెరిగి పెద్దవారయ్యారు. పెరిగి పెద్దవారైన తర్వాత ఒకరేమో మంచి హోదా కలిగిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, భాగ్యవంతుడిగా పెరిగాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా పెరిగాడు. కానీ చిన్నవాడు దొంగగాను, నరహంతుడుగాను, తాగుబోతుడుగాను, అబద్ధికుడుగాను, వ్యభిచారిగాను, స్తోత్రం అందరి చేత దూషించబడే వాడిగా పెరిగాడు. పెద్దవాడేమో గౌరవ స్థితిలో ఉంటే చిన్నవాడేమో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత చిన్నవాడు ఒక రోజు తప్పు చేస్తూ పట్టబడ్డాడు. ఒకసారి స్తోత్రము ఆయన పట్టబడిన తర్వాత తనను తాను రక్షించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన అన్న దగ్గరికి పరిగెత్తాడు. అన్న దగ్గరికి పరిగెత్తి అన్నమంటున్నాడు, అన్న ఇదిగో నేను తప్పు చేస్తూ పట్టబడ్డాను, ఇదిగో తప్పు చేస్తూ నేను పట్టబడ్డాను, నన్ను పట్టుకోవడానికి పోలీసులు పరిగెత్తుతున్నారు, నన్ను పట్టుకోవడానికి మనుషులు పరిగెత్తుతున్నారు, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, తప్పించుకోవడానికి నాకు తెలియలేదు. ఇప్పుడు వారు నన్ను పట్టుకుంటే చంపేస్తారు, ఇక నా ప్రాణం తీసేస్తారు, ఏ విధమ చేతనైనాను నన్ను కాపాడు అని ఆయన పాదాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇక నీవే నాకు ఏదో ఒకటి చేయి, నీ దగ్గర ఉన్న పేరును పెట్టు, నీకున్న ధనాలు పెట్టు, నీకున్న చదువులు పెట్టు, నీకున్న హక్కులు పెట్టు, నీకున్న అధికారములు పెట్టు, ఏదో ఒకటి చేసి నిన్ను రక్షించని అడగడం ప్రారంభించినప్పుడు అన్న ఆలోచించాడు, ఎలాగైనా సరే నా తమ్ముడిని బ్రతికించుకోవాలి, ఎలాగైనా సరే నా తమ్ముడిని రక్షించుకోవాలని ఆలోచించిన అన్న ఇప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వేమి చేయవద్దు, స్తోత్రం కలుగును గాక, నీ వస్త్రాలు నాకు ఇవ్వు, నా వస్త్రాలు నివేసుకో, వాళ్ళకి జరిగినప్పుడు నా పేరు నువ్వు చెప్పు, నీ పేరు నేను చెప్తాను అని అక్కడ పేరు మార్చుకున్నారు, వస్త్రాలు మార్చుకున్నారు. వారు వెతుక్కుంటూ వచ్చి దొరికేశారు. స్తోత్రములు. ఎమ్మని తమ్ముడి పేరు అన్న చెప్పి అప్పగించుకున్నారు. ఆయన తీసుకెళ్లి కొట్టారు, ఆయన తీసుకెళ్లి శిక్షించారు, గాయపరిచారు, అవమానపరిచారు, కోర్టులో నిలబెట్టారు. చివరికి జడ్జి గారికి శిక్ష చేశారు. అప్పుడు తమ్ముడికి అర్థమైనది, అయ్యో తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, హత్య చేసింది నేను, మోసం చేసింది నేను, అన్యాయం చేసింది నేను, అబద్ధమాడింది నేను. అయ్యో నా అన్న నా కోసం చనిపోతున్నాడు, ఏ తప్పు చేయాల, ఏ పాపము చేయాల, ఏ
అన్యాయం వచ్చేలా అని గ్రహించి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి పాదాలు పెట్టుకున్నాడు. అయ్యా ఆయన నా అన్నయ్యా, అయ్యా ఆయనకు మంచి పేరుందయ్యా, ఆయన మంచి చదువుకున్నవాడయ్యా, ఆయన మంచి గొప్పవాడయ్యా, ఆయన ఏ తప్పు ఎరిగినవాడయ్యా, తప్పు చేసింది నేనంటున్నప్పుడు జడ్జి గారు అంటున్నాడు, అయ్యో తమ్ముడు గది అంత జాలి కలిగి ఉన్నాడు అన్న అంటున్నాడు. జడ్జి గారు నమ్మల. తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళ్ళాడు, బతిమలాడాడు. లాయర్ గారు నమ్మల. సాక్షుల దగ్గరికి వెళ్ళాడు, బతిమలాడాడు, వారు నమ్మల. చివరికి తమ్ముడు కళ్ళ ముందే, తప్పు చేసిన కళ్ళ ముందే ఉరికమ్మం ఎక్కబోతున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు. అన్న నువ్వు ఈ పని చేస్తావని నేను అనుకోలేదు, నా కోసం నువ్వు ఉరికమ్మం ఎక్కుతావని అనుకోలేదు అన్నప్పుడు అప్పుడు అన్నయ్య ఒక్క మాట అన్నాడు, నా ప్రాణం పోయిన తర్వాత నా నీ బ్రతుకు మార్చుకో అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పి ఉరికమ్మ పెట్టి ఆ ఉరికమ్మ మీద గిరిని కొట్టుకుని ఆడుతున్నప్పుడు కళ్ళల్లో అదే నిధులుతుంది తమ్ముడికి. తర్వాత తమ్ముడు కొంతకాలం కోలుకోలేకపోయాడు. మరలా బయటికి వెళ్ళినప్పుడు తాగాలని మనసు వస్తున్నప్పుడు అన్న మరణం గుర్తొచ్చింది. పాపం చేయాలని మనసు వస్తే అన్న మరణం గుర్తొస్తుంది. అయ్యో ఒక తప్పు చేసినందుకే నాన్న చచ్చిపోయాడు, అయ్యో ఒక అబద్ధం ఆడినందుకే నాన్న చనిపోయాడు, ఒక మోసం చేసినందుకే నాన్న చనిపోయాడు, ఒక అపవిత్రమైన పని చేసినందుకే నాన్న చనిపోయాడు. మరలా ఇప్పుడు నేను తప్పు చేస్తే వేరే వ్యక్తిని చంపడానికి వేరే వారు కూడా లేదు నాకు. అందుకే ఇక నేను పాపము చేయకూడదని తీర్మానం తీసుకొని ఆ పాపము చేయకు వెళ్ళాలా. నా మాటలు వింటున్న దేవుడు రావా, తమ్ముడు మార్చింది ఇక్కడ డబ్బు రాదు, తమ్ముడు మార్చింది ఇక్కడ పేరు రాదు, తమ్ముడు మార్చింది ఇక్కడ గౌరవం రాదు, తమ్ముడిని మార్చింది ఇక్కడ చదువు కాదు, తమ్ముడిని మార్చింది ఇక్కడ హోదా కాదు, తమ్ముడిని మార్చింది ఇక్కడ భౌతికమైనది కాదు, తమ్ముడిని మార్చింది ఇక్కడ అన్నమరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తప్పు చేయడానికి ఇష్టపడలేదు ఆయన. మనస్సు మార్చుకున్నాడు, జీవితం మార్చుకున్నాడు, మంచి బ్రతుకు మార్చాడు. హల్లెలూయా. ఈ అన్నదమ్ముడు కాదు, ఎవరో కాదు, ఈ అన్న ప్రభువుని యేసుక్రీస్తే తమ్ముడు నీవు నేనే. ఈ అన్న ప్రభువుని యేసుక్రీస్తే, ప్రభువుని స్తోత్రములు యేసుక్రీస్తే. అవునండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరికి దేవుని కుమారులని పేరు ఉంది. ఒకటి ఆదాముకి, రెండోది యేసుక్రీస్తుకి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇద్దరికి దేవుని కుమారులని పేరు ఉంది. ఒకటి ఆదాముకి, రెండు యేసుక్రీస్తుకి. ఆదాము నుండి పుట్టిన వారమని కాబట్టి మనకు దేవుని కుమారులు అని పేరు ఉంది. యేసు మనము అన్నదమ్మలం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడమైన మనం అపవిత్రమైపోయాం, అభద్రతమైపోయాం, మోసగాళ్ళమైపోయాం, అన్యాయశీలమైపోయాం. మన అన్నయ్యైన యేసు క్రీస్తు పరలోకంలోని భూలోకానికి దిగి వచ్చి మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు, మన దోషములను ఆయన మీద వేసుకున్నాడు, మన విక్రమములను ఆయన వేశాడు, మన నిందలను ఆయన వేశాడు, మన అవమానములు ఆయన వేశాడు, మన గుండెలను ఆయన తిన్నాడు, మన హేళను ఆయన భరించాడు, మన కొరకు ఆయన సహించాడు, మన కొరకు ఆయన శిలవెక్కాడు. శిలువ వేయాల్సింది నిన్ను నన్ను, కానీ యేసయ్యను శిలువ వేశాడు. ఇప్పుడు యేసయ్య కల్వరి శిలువలో ఉన్నట్టున్నాడు. నా మరణమును బట్టి నన్ను మారు, నా మరణమును బట్టి నన్ను మారు. నువ్వు చేసిన తప్పుకు నేను చచ్చిపోతున్నా, నువ్వు చేసిన పాపాలకు నేను చనిపోతున్నా, నీ అపరాధాల కోసం నేను చనిపోతున్నా, నీ మోసాల కొరకు నేను చనిపోతున్నా. ఇక నిన్ను రక్షించడానికి నేను శిలువకు ఎక్కాను. ఇప్పుడు నా మరణము నిన్ను మార్చునుగాక, నా మరణము నిన్ను మార్చునుగాక, నా మరణం నీ మనసు మార్చునుగాక, నా మరణం నీ బ్రతుకు మార్చునుగాక, నా మరణం నీ గుణములను మార్చునుగాక, నా మరణం నీ స్వభావాన్ని మార్చునుగాక. క్రైస్తవులు అంటే ఎవరు? భక్తి పరుడు కాదు, మనస్సు మారినారు, బ్రతుకు మారినవారు, గుణము మారినవారు, వీరే క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నవాడు క్రైస్తవులు కాదు, చర్చకున్నవాడు క్రైస్తవులు కాదు, పాపములో పొరలాడుతున్నవారు క్రైస్తవులు కాదు. స్తోత్రం. క్రైస్తవుడు అంటే పాపం పైన జయం పొందినవాడు. క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? హల్లెలూయా. ఈ రాత్రి అయినా తెలుసుకో, ఈ రాత్రి అయినా తెలుసుకో, యేసు నీ కోసం చనిపోయాడు, యేసు నీ కొరకు చనిపోయాడు. ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా? ఇక నేను తప్పు చేయలేదు. ఒక్కసారి ఒక ఆయన చంపేశా, నా కొరకు ఆయన చనిపోయాడు. మరలా నువ్వు మాటి మాటికి తప్పు చేస్తే ఇక నీ కొరకు చనిపోవడానికి ఎవరున్నారు? ఇంకెవరున్నారు? ఆలోచించుకో. ఇప్పుడైనా మనసు మార్చుకున్నా, ఇప్పుడైనా మనసు మార్చుకున్నా. నేను ఉదయకాలం ఒక మాట చెప్పాను, మరణించిన వారు మరణించడం బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు.
మరణించిన వాడు మరణించదని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. దుష్టుడు మరణించదని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. మరణించిన వాడు బ్రతుకుటను బట్టి దేవుడు సంతోషించేవాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ స్థితిని చూసి నేర్చుకున్నాడు. నీ బలహీనతను చూసి నేర్చుకున్నాడు. నిన్ను బ్రతికించాలని ప్రయాసపడుతున్నాడు. ఆయన నీ వద్దకు వచ్చాడు. ఆయన నీ వద్దకు వచ్చాడు. ప్రసంగికుల పరమగీతంలో ఒక మాట ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆయన నీ వాకిటి నిలబడి ఉన్నాడు. చలికి ఎండకి వర్షములకు నీ గుమ్మము యుద్ధం కాచుకుని ఉన్నాడు. నువ్వు తలుపు తెరిస్తే, ఆయన స్వామిని తలుపు తెరిస్తే లోపలికి వచ్చి నీకు జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లోపల చీకటిని వెళ్ళగొట్టాలని ఆశపడుతున్నాడు. మరణాన్ని తీసివేయాలని ఆశపడుతున్నాడు. పాపాన్ని తీసివేయాలని ఆశపడుతున్నాడు. బంధకాలను కట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను బ్రతికించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆత్మీయతలను తెలుసుకున్నాడు. యేసు నీ గుమ్మము యుద్ధం కాచుకుని ఉన్నాడు. యేసు నీ గుమ్మము యుద్ధం కాచుకుని ఉన్నాడు. యేసుని పిలుస్తున్నాడు. ఆయన సేవకి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ప్రాంతంలో నా మాటలు వింటున్న దేవుని వినగారా, ఈ సువార్త మాటలు వింటున్న దేవుని వినగారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పాపంలో ఉన్నా, నువ్వు ఏ చీకటిలో ఉన్నా, నువ్వు ఏ అంధకారంలో ఉన్నా, నువ్వు ఏ బంధకారంలో ఉన్నా, ఈ రాత్రి ప్రేమాన్ని పిలుస్తున్నాడు. ప్రభు యొద్దకు ఈ పాపములకు పరిహారం జరుగుతున్నది. హల్లెలూయా. 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 సమయం లేదు, సమయం లేదు. నిర్లక్ష్యంగా ఉండదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఎప్పుడు నీ మరణమో నీకు తెలియదు. రేపు దినం అనేది కాదు, పైన దినం అనేది కాదు. ఈ దినమేని దినము, ఈ దినమేని దినము, ఈ దినమేని పాపముల వైపుకు ఈ రాత్రి దేవుని ప్రాణం అడిగితే ఈ పాపములో పడి, పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోతే నిత్య నరకములకు వెళ్ళిపోతా. ఈ రాత్రి నాకు ఏమిటి దేవుని వినగా పాపములు ఒప్పుకో, ఈ పాపములను ఒప్పుకో, ఈ తప్పులను ఒప్పుకో. యేసు దగ్గర ఈ పాపములను ఒప్పుకొని మనస్సుమందు ప్రభువుని క్షమిస్తాడు. ప్రభువుని క్షమిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు యేసుని కొరకు చనిపోయాడు. యేసుని కొరకు తిరిగి లేచాడు. ఈ మాట నమ్మడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాపమును ఒప్పుకోవడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి, అందరూ ప్రార్థన చేసుకుందా. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఉన్నట్లయితే మోకాళ్ళ మీద రండి. హల్లెలూయా. వేస్తున్న పాపముల కొరకు మరణించాలని ఎవరైనా నమ్మితే మోకాళ్ళ మీద రండి. నువ్వు యూదుడవో అన్యుడవో, నువ్వు గ్రీకు దేశస్థుడవో యూదుడవో, ఇది ఎవరైనా కానీ ఈ రోజు ప్రభువునికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. మీతో మేము రుణస్థలము. హల్లెలూయా. ఏంటి ఆ రుణస్థలము? స్వార్థ ప్రకటించే విషయంలో నేను మీకు రుణస్థలం అయి ఉన్నాము. ఏంటి ఆ స్వార్థ? యేసుమని కొరకు పుట్టాడు, యేసుమని కొరకు శ్రమ పడ్డాడు, యేసుమని కొరకు స్మృతి పొందాడు, యేసుమని కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నా మాటలు వింటున్న దేవుడు ఇదిగో